యువకళావాహిని నిర్వహణలో ఆచార్య ఆత్రేయ 104వ జయంతి సందర్భంగా సుప్రసిద్ధ సినీ స్టార్ రైటర్ శ్రీ బుర్రా సాయిమాధవ్ గారికి ఆచార్య ఆత్రేయ రచనా పురస్కారం అందజేయటం సముచితంగానూ ఆనందంగానూ ఉంది. ఈ ప్రక్రియ ద్వారా నాటి మహాపౌరులను సంస్మరించుకుంటూ నేటి తరానికి చెందినటువంటి ప్రతిభ, యోగ్యత, అర్హత గల అదే రంగానికి చెందిన కవులను, రచయితలను ప్రోత్సహించడం ఒక మంచి సత్సాంప్రదాయంగా భావిస్తున్నాను. ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ రాధారాణి గారు నిబద్ధత, ఆత్మీయతకు ప్రతిరూపం అని చెప్పుకోవాలి. లలిత కళలంటే జస్టిస్ రాధారాణి గారికి, వారి జీవిత భాగస్వామి శ్రీలన్ గాంధీ గారికి ఎంతో అభిమానం. ఒకవైపు బాధ్యత గల న్యాయాధికారిగా సమన్యాయం, సామాజిక న్యాయం పాటిస్తూ విధి నిర్వహణలో ప్రశంసలు అందుకోవటం ఒక ఎత్తు. మరోవైపు వీలు చూసుకొని సహృదయంతో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మరొక ఎత్తు. ఇందుకు జస్టిస్ రాధారాణి గారికి అభినందిస్తున్నాను. ఈనాటి సభకు ప్రారంభకులుగా ప్రముఖ సాహితీవేత్త, నాకు సుపరిచితులు డాక్టర్ ఓలేటి పార్వతి సింగ్ గారికి, ఆత్మీయ అతిథులుగా పూర్వ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ గాంధీ గారికి, సాహితీవేత్త శ్రీమతి జ్యోతి గారికి, సమన్వయకర్త సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు గారికి నా అభినందనలు. ఆత్రేయ గారు అనగానే అక్కినేని గారు నటించినటువంటి ప్రేమనగర్, డాక్టర్ చక్రవర్తి, సెక్రటరీ వంటి నవలా చిత్రాలను తన రచనలతో ప్రాణం పోశారు మహాకవి. ఆచార్య ఆత్రేయ గారు నాటక రంగానికి అంకితమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి కళాకారుడు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ గారు నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. బుర్రా సుబ్రహ్మణ్యం గారి కుమారుడు బుర్రా సాయిమాధవ్ మనసు కవి ఆత్రేయ రచనా పురస్కారాన్ని అందుకుంటున్న బుర్రా సాయిమాధవ్ గారికి మరొక్కసారి నా అభినందనలు, శుభాశిస్సులు అందజేస్తున్నాను. సభా కార్యక్రమానికి ముందు ఆత్రేయ సినీ గీతాలను చక్కగా అందించినటువంటి రేవతి గారికి, పవన్ కుమార్ గారికి, కుమారి సంధ్యావర్షనికి నా అభినందనలు. మనసు కవి ఆత్రేయ మీద చక్కటి డాక్యుమెంటరీని రూపొందించిన ఎస్వి రామారావు గారికి మరొక్కసారి అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ గారికి, వారి బృందానికి నా అభినందనలు. పాత్రికేయ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. సెలవు, నమస్కారం. జ్ఞాపకం ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ రాధారాణి గారు అందజేస్తారు. జ్ఞాపకాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. Thank you.
రోజు సత్కారం చేయొచ్చు వీళ్ళందరికీ. అంత గొప్పవాడు వీళ్ళు. ఓరెడ్డి గారు కూడా కళాదత్వంతో కూడా నిజంగా మా అదృష్టం కింద మేము భావిస్తున్నాం. మాకు మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తే కొన్ని వందల సభలకు వారు విచ్చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎస్వి రామారావు గారు తర్వాత సాయి మాధవ్ గారికి సత్కారం వ్యాఖ్యానం నిర్వహిస్తారు. సత్కారం అనగానే చాలా తమాషగా అంటుంటారండి ఈశ్వరమ్మ గారు. ఎందుకు గురు అంటుంటారు ఆయన. Yes, sir. కేరళ కోసం భగవంతుడు ఆయనకి పూర్ణాయుష్ ఇస్తున్నాడు. మీరు దండేసుకోవాలి. ఈ ముగ్గురు గాయని గారు ఉన్నారు. వారికి కూడా ముఖ్య అతిథిగా సత్కరిస్తారు. సుబ్బరాజు గారు ఇచ్చేసారు. ప్రముఖులు రండి సార్, మీరు వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాను. ముగ్గురు సింగర్స్. ముందుగా రేవతి మీరు అలా నిశ్శబ్దంగా లేకుండా ఒకసారి కష్టపడి చక్కగా పాడింది కాబట్టి మా పవన్ కుమార్ నిజంగా కుమార్ మంచి గాయకుడు. తర్వాత సంధ్యావర్షం మా వీళ్ళు ఒకరైనటువంటి సంధ్యావర్షిని. బాబు సాయి అందరూ కలిపి రెడీ సార్. ఆచార్య ఆత్రేయ గారి 104వ జయంతి నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న సారిపల్లి కొండలరావు గారు, విశిష్ట అతిథులుగా వచ్చేసిన ఓలేటి పార్వతీశం గారు, అసలు పురస్కారాన్ని అందుకుంటున్న బుర్రా సాయి మాధవ్ గారు, గాంధీ గారు, జ్యోతి గారు, శ్రీ రామారావు గారు, రాజా గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అతిథులు అందరికీ కూడా నమస్కారం. మొన్న 2 రోజుల క్రితం నాకు ఎస్వి రామారావు గారు, లంకా లక్ష్మీనారాయణ గారు, ఈ యువ కళావాహిని అధ్యక్షులు, వారిద్దరూ ఫోన్ చేసి కార్యక్రమానికి మీరు రావాలి అని చెప్పి అడిగారు. ముఖ్యంగా ఆత్రేయ గారి పేరు వినగా నేను బుర్రా సాయి మాధవ్ గారికి అందిస్తున్నారు అని అంటేను రిఫ్యూజ్ చేయలేకపోయాం. వారిద్దరి పేర్లు, వాటికి ఉన్న విలువ, గౌరవం ఈ కార్యక్రమానికి బండెతిస్తూ ఉంటాయి. అందుకోసమే ఆచార్య ఆత్రేయ గారి డాక్యుమెంటరీ ఇందాకే చూసాము. వారి పాటలన్నీ కూడా గాయకులు పాడితే విన్నాము. చాలా చక్కగా గాయకులు పాడిన వారిని అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. డాక్యుమెంటరీ చాలా బాగా
తీశారు ఎస్వి రామారావు గారు. వారి ఆచార్య ఆత్రేయ గారి విశేషాలన్నీ తెలియచేస్తూ చాలా చక్కగా చాలా బాగుంది. ఆత్రేయ గారు మేమంతా ఆత్రేయ, ఆరుద్ర, శ్రీ వీళ్ళందరివి వింటూనే పెరిగిన వాళ్ళం. అలా నన్ను ఈ మధ్య కాలంలో డాక్టర్ సినారే గారి సత్య జయంతి ఉత్సవాలకు కూడా లంకా లక్ష్మీనారాయణ గారు వారే నిర్వహించి నన్ను పిలవటం జరిగింది. ఆ రోజున సినారే గారి సత్య జయంతి ఉత్సవంలోను, ఇప్పుడు ఈరోజు ఆత్రేయ గారి 104వ జయంతి సందర్భంగాను కూడా వారు నన్ను పిలవటం, ఈ రచయితలు, కవులు వీరందరి వాళ్ళ గురించి తెలుసుకోవటం చాలా చాలా సంతోషంగా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. సినారే గారు రామారావు గారికి ఎక్కువ పాటలు రాశారు. అలాగే ఆత్రేయ గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా సినిమాల్లో చాలా పాటలు, ఇందాక మనం చూస్తూ ఉన్నట్లుగా అన్ని పాటలు రాశారు. ఆత్రేయ గారు చనిపోయినప్పుడు నాగేశ్వరరావు గారు చాలా బాధపడ్డారంట. ఆయన లేకపోతే నా సినిమాలు లేవు, ఇంకా తర్వాత నేను ఎలా నటించాలి అని చెప్పి. అలా ఒక రచయిత లేకపోతే తను లేను అని చెప్పి ఒక నటులు అనుకోవటం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే ఆత్రేయ గారు రాయని ప్రక్రియ కూడా లేదు. అలాగే మనసున మనసై బ్రతుకున బ్రతుకై అన్న పాట వింటే అది ఆత్రేయ గారు రాశారేమో అని చెప్పి మనం అనుకుంటాం, కానీ అది శ్రీశ్రీ గారు రాసిన పాట. శ్రీశ్రీ గారు ఆత్రేయ గారి లాగా మనసున మనసే అని మనసు గురించి పాట రాస్తే, కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడివాడ అని పాట అది శ్రీశ్రీ గారి పాటగా అందరం అనుకుంటాం. అలాంటి పాటని ఆయన ఆత్రేయ గారు రాశారు. అలా వాళ్ళు ఏ పాటలైనా ఎట్లాంటి పాటలైనా రాయగలమని చెప్పి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఒక విషాద గీతాలు, మనసు గురించిన పాటలు రాయాలంటే ఆత్రేయ గారి తర్వాతనే ఎవరైనా. రాసి ప్రేక్షకుల్ని ఏడిపిస్తే రాయకుండా నిర్మాతల్ని ఏడిపించేవారు అని చెప్పి ఆత్రేయ గారికి పేరు. ఆ పేరు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారే అలా చాలా రోజులు ఆత్రేయ గారి కోసం హోటళ్ళు బుక్ చేసి ఆయన పాట రాస్తారు ఇస్తారు అనుకుని ఎదురు చూసి ఇవ్వలేదు, రాయక మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని చెప్పి ఆయన అనుకున్నది. కానీ అనుకుంటే 3 నిమిషాల్లో పాట రాసేస్తారు. అలా చిట్టపట్టి చినుకుల పాట ఆ రకంగానే వచ్చింది నేను అని మనం ఇందాక డాక్యుమెంటరీ చూస్తే తెలుస్తూ వస్తుంది. అలాగే ఇందాక అన్నా చెల్లెళ్ళ గురించి వచ్చిన పాట రామారావు గారు, రోజారమణి గారిది చూసాము. దాంట్లోనే ఆ రకమైన పరిచయం ఫస్ట్ సాయి మాధవ్ గారిని ఎన్టీ రామారావు గారి సత్య జయంతి సందర్భంగా తెనాలిలో రాజేంద్ర ప్రసాద్ గారు నిర్వహించిన కార్యక్రమంలో సురేష్ గారు వారు పరిచయం చేశారు. ఆ రోజు చూశాను నేను వారిని. ఇంత పెద్ద రచయిత సాయి మాధవ్ గారు అన్న సంగతి వారి సినిమాలు, వారు ఏమేమి సినిమాలకు రాశారు అన్నది చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. అన్నీ కూడా చూస్తే అన్నీ నా అభిమాన సినిమాలే. కంచ, కృష్ణం వందే జగద్గురం, గమనం అన్నీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి రాయగలిగిన డైరెక్టర్తో నాకు ముడిపడినవా లేకపోతే రచయితతో ముడిపడినవా తెలియదు, కానీ అన్నీ కూడా చాలా చాలా నచ్చిన సినిమాలు. మహానటి, నాటి ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత, ఇతపూర్వమే మన సందేశాన్ని అందించినటువంటి ముఖ్య అతిథి, ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయాధీశగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి విషయాలు, ముఖ్యంగా సాంస్కృతికమైన అంశాల పట్ల ఆమె అనురక్తి గమనార్హమైనది. అందుకే ఏ సంస్థ వాళ్ళు ఎప్పుడు పిలిచినా తనకంటూ కొంత సమయాన్ని కేటాయించేటువంటి ఒక పద్ధతిలో తన క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాధారాణి గారికి నమస్కరిస్తున్నారు. ఈనాటి అధ్యక్షులు యువకళావాహిని పేరు చెబితే మనం విభజించలేనటువంటి ఒక వ్యక్తి పేరు ఏదంటే అది శారిపల్లి కోటలో.
దాని పూర్వోత్తరాల్లోకి వెళ్తే అది ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఒకసారి సారిపల్లి కొండలరావు గారితో ఆ సంస్థ ముడిపడిన తర్వాత ఆ ముడిని ఇప్పటిదాకా కూడా విడదీయలేనంత గాఢమైనటువంటి బంధం ఏర్పడినటువంటి సంస్థ. ఆయన ఒక వదాన్య వరేణ్యుడు. ఇందాక మన లంక చాలా విషయాలు చెప్పాడు ఆయన గురించి. అంచేత ఏ సంస్థ ఎవరేం చేసినా ఒకడావాగినే అక్కర్లేదు, ఎవరైనా వచ్చేయండి నేను కార్యక్రమం చేసుకుంటాను కానీ నేను ఉన్నాను కదా అంటాడు ఆయన. అంచేత సంస్థ ఏదైనా కూడా ఆ కళాకారులకి ఆ సంస్థలకి వెన్నెముకలాన్ని ఇచ్చేటువంటి వదాన్య వరేణ్యుడు సారిపల్లి కొండలరావు. గౌరవ అతిథిగా వేదిక మీద ఉన్నటువంటి పూర్వరంగంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బాధ్యత నిర్వహించిన వీరి సాహిత్యానురక్తి కూడా సామాన్యమైంది కాదు. చాలా చక్కటి సంగీత జ్ఞానం కొంత, సాహిత్య జ్ఞానం కొంత, నాటకాల గురించి సినిమాల గురించి చాలా విపులంగా విశ్లేషించగలిగినటువంటి ధీమానుడు మా గాంధీ గారు. అలాగే రోజుల్లో తన ప్రసంగానికి పరిమళాలు అద్దగలిగినటువంటి శ్రీమతి జ్యోతి గారికి, సరే ఏది ఆలోచించినా ఒక విలక్షణంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఎస్వి రామారావు గారికి, ఇవాళ అనుకోని అతిథిగా మన వేదికను పంచుకుంటున్నటువంటి దర్శకుడు రాజా మన్నరెడ్డి గారికి, ఇక నివారపూడి గారికి, అందరికీ నమస్కారం. విశేషమైన రోజు అంటే ఆత్రేయ పురస్కారాన్ని సాయి మాధవ్ గారికి ఇవ్వడం ఒకటేనా విశేషం అంటే దానికి ఇంకో 2 విశేషాలు ఉన్నాయి. ఇవాళ యావత్ భారత జాతి గర్వపడవలసినటువంటి గర్వపడుతున్నటువంటి అంశం విశ్వకవి రవీంద్రుని పుట్టినరోజు. ఈ భరత జాతి ఖ్యాతిని విశ్వవేదిక మీద నిలబెట్టినటువంటి తొలి కవీంద్రుడు ఆయన. ఆ తర్వాత అలా విశ్వవేదిక మీద నిలబెట్టిన కవీంద్రుడు కామరాజు. అది మొదటి విషయం. అయితే నిన్ననే అర్ధరాత్రి దాటిన తర్వాత పెహల్గాం అకృత్యాలకు ప్రతీకార చర్యగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ భారతదేశపు సైన్య శక్తి నిన్న రాత్రి చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అది కూడా రాత్రి 1:05 మొదలుపెట్టి 24 నిమిషాల్లో పూర్తి చేసింది. 1 గంట తర్వాత కాబట్టి అది కూడా ఈ రోజు అదొక విషయం. ఆత్రేయ గారంటే తన రచనల్లో కానీ పాటల్లో కానీ మహిళలకు విశేషమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి రోజు. ఆయన పాటల్లో కానీ ఈరోజు ఆత్రేయ గారి 104వ జయంతోత్సవం నాడు మా సాయి మాధవ్ గారికి ఆ సత్కారాన్ని అందిస్తున్న సందర్భంగా ఇక్కడ రావటం నాకు చాలా సంతోషంగాను, నన్ను గుర్తుంచుకున్నందుకు మా రామారావు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. కొండలరావు గారు, వెట్రినారాయణ గారు వీళ్ళందరూ మనకు పరిచయులైనప్పటికీ ఈ సందర్భం ఒక నిజమైనటువంటి విలక్షణమైన సందర్భం. ఇందాక జస్టిస్ మేడం గారు చెప్పారు, ఆవిడ నా భార్యే, మాది తినాలి మీది తినాలి, నేనేం చెప్పాలా, నాది తినాలి. సాయి మాధవ్ గారు పుట్టిన 1973వ సంవత్సరంలో నేను తెనాలి విఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నాకు నాన్నగారి నాటకాలు 2 చూశాను. ఆయన చంద్రమతిగా వేసినటువంటి హరిశ్చంద్ర నాటకం, రెండోది చింతామణి నాటకం. నాన్నగారు చెప్పారు కాబట్టి నేను లిమిటేషన్గా ఉంటాను. భారతీశ్ గారు చెప్పారు, ఆడవారికే ఉన్నటువంటి మగవాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నేను ఒక చిన్న సన్నివేశం కూడా విన్నాను. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మిగిలిన ఆర్టిస్టులు చింతామణి నాటకం వేయడానికి విజయవాడలో జైహింద్ టాకీస్ దగ్గర ఉన్నప్పుడు ఆ నిర్వాహకులు వచ్చి, చింతామణి ఏంటి పంచి కట్టుకుని పడుకుంది అంటే పోలికలే తెలిసి అన్నారు. అది నేను చూసేది కాదు, నేను చదివింది తెలుసు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క స్వరసత్వం, సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వస్త్ర నైపుణ్యం, అభినయం ఎంతగా ప్రజల్లో ఉందో మనకి సాయి మాధవ్ గారి నాన్నగారిగా వారిని గుర్తు తెచ్చుకున్నప్పటికీను
సాయి మాధవ్ గారంటే కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను రేషనలిస్ట్. వారి యొక్క సినిమాలు కృష్ణం, వందే జగద్గురు, గోపాల నాకు చాలా నచ్చిన సినిమాలు. అంటే వారి గురించి నాకు ఎక్కువ తెలియకపోయినా కూడా ఆ చిత్రాల్లోని మాటలు నన్ను బాగా ఏమంటారంటే అటాచ్మెంట్ ఇచ్చింది. మామూలుగా మా సినిమాలు చూస్తుంటాం, కానీ నాకు చాలా ఇష్టం ఆ 2 సినిమాలు. అలాగే మహానటి, గమనం, ఈ 2 కూడాను నాకు బాగా నచ్చిన సినిమాలు. అంటే మామూలుగా సినిమా రచయితలు అన్ని రకాల సినిమాలు రాస్తారు, అన్ని రకాల భావాలు రంజింపజేస్తారు, అన్ని రకాల రసాలని పండిస్తారు. చాలా తక్కువ సమయం ఇచ్చారు. నేను ముఖ్యంగా పాట ద్వారా సాహిత్యానికి దగ్గరైన వ్యక్తిని. తెలుగు నా మాతృభాష, హిందీ, ఉర్దూ నా ప్రియమైన భాషలు, ఆంగ్ల భాష నాకు ప్రపంచాన్ని చూపించింది, ప్రపంచం వైపుకి మరో దృష్టికోణాన్ని కలిగించింది. కాబట్టి ఈ 3 భాషల్లో కూడా సాహిత్యము, పాట మీద ఒక రకమైన రీసెర్చ్ ఓరియంటెడ్ దృక్పథంతో నేను ముందుకు వెళ్తున్నాను. సాహిర్ లుధియాన్వి నాకు చాలా ప్రియమైన రచయిత, సినీ రచయిత. ఆయనతోటి ఏకలవ్య శిష్యర్కలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రచయితకు ఉండవలసిన ఆ లిమిటేషన్స్ ఏంటి, ఉండే లిమిటేషన్స్ ఏంటి, అతను ఏ రకంగా ప్రజలకు దగ్గర అవ్వగలుగుతాడు, అవ్వడానికి ఎటువంటి భాషని, ఎటువంటి భావాన్ని ఉపయోగిస్తాడు అనేది నేను సాహిర్ పాటల్లో నేర్చుకున్నాను. దాని ద్వారానే నేను తెలుగు కవుల్ని పరిశీలించడం మొదలెట్టాను. అప్పుడు నాకు ఆత్రేయ గారు నా అభిమాన కవి అనే సభ కోసం నేను చెప్పను, నేను ఇష్టపడే కవులు ఒకరు. ఆత్రేయ గారి కవిత్వం గురించి నేను ఇంట్రెస్ట్ ఎప్పుడు పెంచుకున్నానంటే, ఒకసారి నేను రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక 20 ఏళ్ల కుర్రాడు నా ఎదురుగుండా తన బ్రేకప్ స్టోరీ చెప్తున్నాడు. చెప్పి, అంటే ఇవాళ రేపు బ్రేకప్ అనేది మామూలే కదా, చెప్తూ అన్నాడు, ఆ ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా మేడం, చేసినాను క్షీరసాగర మథనం అన్నాడు. నేను ఒకసారి అయిపోయాను. 20 ఏళ్ల పిల్లవాడు 2 ఏళ్ల క్రిందట చేసినారు క్షీరసాగర మథనం అనే ఆత్రేయ గారి లైన్ చెప్తున్నాడు అంటే, ఇంతమంది సినీ కవులు ఉండగా ఆత్రేయ గారు ఈ తరానికి ఎలా దగ్గరయ్యారు, ఎందుకు దగ్గరయ్యారు అని అనుకున్నప్పుడు ఆత్రేయ గారి ఏముంది, ఎందుకు ఈ రోజు తెలుగు రాని పిల్లలు కూడా, అంటే ఆ అబ్బాయికి ఆ క్షీరసాగర మథనం అనేది కూడా ఆ విధంగా చెప్పలేక, కానీ అందులో ఒక ఎమోషన్ ఉంది మేడం అని చెప్పాడు నాతో. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఒక కవి తన పదాలలో ఆ బలం అనే పదాలను ఉపయోగించేటప్పుడు అది జనాలకు చొచ్చుకుపోవడానికి ఆయన ఉపయోగించే టెక్నిక్, ఆ తర్వాత తరాలకి దాని భావం తెలియకపోయినా కూడా ఎందుకు ఆ పాటకు చేరువవుతారని చెప్పడానికి నా జీవితంలో జరిగిన లైవ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను ఆత్రేయ గారి పాటని మళ్ళీ రీవిజిట్ చేశాను. అప్పుడు మనసు ఫౌండేషన్ వాళ్ళు ఆత్రేయ గారి మొత్తం నాటకాలని జగ్గయ్య గారి సంపాదకత్వంలో మొత్తం పుస్తకాన్ని తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారి వారిలో ఒక నాటక రచయితను చూశాను. అద్భుతమైన నాటక రచయిత. అయితే ఆయన నాటకాలు రాసే రోజుల్లో వామపక్ష భావజాలను కూడా ఆయన దగ్గరయ్యారు. అయితే అదే సమయంలో తన సమకాలికులైన శ్రీశ్రీ గారితో కూడా ప్రయాణిస్తున్నప్పుడు వీరిద్దరిలో ఒక చాలా మంచి, అంటే నాకు ఆత్రేయ గారితో అంటే కోడైరెక్టర్గా ఉన్నప్పుడు జనరల్గా రైటర్స్ దగ్గరికి వెళ్ళి సాంగ్స్ రాయించడం ఆనవాయితీ. అంటే డైరెక్టర్ చెప్తాడు, సిచ్యువేషన్ చెప్తారు, కోడైరెక్టర్ వెళ్ళి రాయించుకోవడం అలవాటు. నాకు నా అదృష్టమైన బ్యాడ్ లక్ ఏంటంటే ఎప్పుడు ఆత్రేయ గారితో రాయించుకునే అవకాశం లేదు, కానీ 3 సార్లు ఆయనతో మహానుభావుడితో కూర్చుని మాట్లాడటం జరిగింది. అటువంటి ఈ కార్యక్రమానికి అనుకోకుండా నేను రావటం ఒక చిన్న విషయం గుర్తు చేయాలి. ఏంటంటే నేను యాక్చువల్గా స్టేజ్ ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్గా నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే బుర్రా సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు. చిన్నప్పుడు నేను బళ్ళు కట్టుకొని చింతామణి నాటకానికి వెళ్ళేవారండి. అప్పుడు అంటే 7th క్లాస్ 6th 5th క్లాసుల్లో ఆ నాటకానికి వెళ్ళినప్పుడు చింతామణి బ్రహ్మాండంగా చేస్తుంది. అలా ఆ నాటకం భీమవరం మావుళ్ళం గుడి దగ్గర వెలువర్రు, ఇది మా భీమవరం అండి, వెలువర్రు అమ్మవారి గుడి దగ్గర నాటకాలు 2 జరుగుతూ ఉంటే వెళ్తూ ఉండేవాడిని. ఇంట్లో వద్దనేవారు, అయినా సరే తుమ్మాకుంటే వెళ్ళిపోవడం జరిగేది. నాకు తర్వాత నేను అభిమానించే రచయితలు 2, ఒకటి శ్రీనారాయణ రెడ్డి గారు, 2 ఆచార్య ఆత్రేయ గారు. ఎందుకంటే జీవితాన్ని మదించి అందులోంచి అమృతం తీసినట్టు పాటలు ఉంది. ఇప్పుడు అక్కర్లేదండి, మీకు అనుకున్నామని జరగవు అన్ని,
అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి తను. అంటే అకామిడేటివ్ నేచర్, అకాంప్లిష్మెంట్ మనిషికి ఉండాలి అని చెప్పేసి కాంప్రమైజింగ్ నేచర్ని మనిషిలో ఎంటర్టైన్ చేశారు. అది ఆయన ప్రేమకు పూర్వకంగా చెప్పినా జనరల్ అప్లికేషన్ ఉంటుంది. వెలుగులో డైలాగ్స్ కూడా చాలా ఆయన నుంచి స్టేజ్ నుంచి వచ్చాడు కాబట్టి ఏం చేస్తాడు, డైలాగ్స్ రాస్తూ పక్కన మార్జిన్, హాఫ్ మార్జిన్ పెడతారు. రియాక్షన్ ఏమిటి, యువతలు ఈ మనిషి నాగేశ్వరరావు అన్నప్పుడు సావిత్రి కళ్ళు ఏ విధంగా రియాక్ట్ కావాలి, సావిత్రి ఇలా అంటే నాగేశ్వరరావు ఏ విధంగా రియాక్ట్ కావాలి, ఎటువైపు తిరగాలి, ఇవన్నీ చేస్తే ఏమవుద్ది, డైరెక్టర్కి కొట్టిన పిండి అయిపోయి చేతిలో స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. దట్ ఈస్ టు సే ఇన్ అదర్వైజ్ హీ. నాకండి యాక్టర్స్లో ఎన్టీ రామారావు గారి ఇంటి పిచ్చి, రచయితల్లో ఆత్రేయ గారింటి పిచ్చి, దర్శకుల్లో కె బాలచంద్ర గారింటి పిచ్చి. ఈ ముగ్గురు కాంబినేషన్ సినిమా కాదు, ఆ అదృష్టం నేను చేసుకోలేదు. నేను ఎప్పుడు ఈ మధ్య ఎక్కడ ఏ పుష్కరాలకు వెళ్ళినా కూడా రామారావు గారికి, ఆత్రేయ గారికి, ఘంటసాల గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఖచ్చితంగా పిండ తర్పణ చేస్తూ ఉంటాను. నాకు ఈ రోజున ఆసిఫ్ ఫలమేమో అనిపిస్తూ ఉంటుంది. మా గణానికి చెందినటువంటి జడ్జి గారు వారి చేతుల మీదుగా నేను పురస్కారం తీసుకోవడం అంటే అది ఎలా ఉందంటే, అది పురస్కారం లాగా అనిపించలేదండి నాకు. నా జన్మభూమి ఒక న్యాయమూర్తిలా నడుచుకుంటూ వచ్చి ఆత్రేయ గారి అవార్డు సాయిమాధవ్కి ఇవ్వాలి, ఒక తీర్పు ఇచ్చినట్టుగా నేను భావించాను. నేను అంతకుముందు అవార్డ్స్ అంటే నేను వచ్చేవాడి కాదండి. కారణం ఏంటంటే అంత అర్హత లేదు మనకి మహానుభావులు మన లేదు కదా, అంత అర్హత మనం వెళ్ళి ఎట్లా తీసుకుంటాం. ఒకసారి మా అమ్మ చెప్పింది, అరే అవార్డులు అంటే అక్కడ చూడాల్సిన అర్హత కాదురా, అర్హత చూసేటట్టయితే అసలు ఎవరి అవార్డు ఎవరికి ఇవ్వరు, అసలు అవార్డ్స్ అనేవి ఉండవు ఎవరికి కూడాను. ఇప్పుడు ఒక పేరు మీద పురస్కారం తీసుకునే అర్హత తీసుకునేవాడికి ఉండదు. కాకపోతే ఎందుకు ఇస్తారా అంటే, ఆయన వేసిన దారిలో నువ్వు నడుస్తున్నావని నమ్మిన వాళ్ళు, ఎప్పటికైనా అర్హత సాధిస్తావు అనేటువంటి నమ్మకంతో నీకు ఇస్తున్న ఆశీర్వాదం. అవార్డుని కాదన్నావు అంటే ఆశీర్వాదాన్ని కాదన్నట్టు నాయన, అది తప్పు. ఆశీస్సు ఎప్పుడూ ఉండాలి, వాడు ఆశీర్వదిస్తాను అంటే కాదనొద్దు అని చెప్పింది మా. అప్పటి నుంచి నేను ఇట్లా ఒప్పుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, నేను పిచ్చిగా అభిమానించే, ఆరాధించే ఆత్రేయ గారి పురస్కారం అంటే, ఆత్రేయ గారండి, నేను ఆత్రేయ గారి నాటకాల్లో యాక్ట్ చేశానండి. ఈనాడు నాటకంలో నేను యాక్ట్ చేశాను, భయం నాటకంలో నేను యాక్ట్ చేశాను. ఆ రెండు నాటకాలు నటుడుగా నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే అసలు చిన్నప్పటి నుంచి ఆత్రేయ గారి సినిమాలు చూస్తూ ఆయన మాటలు వింటూ మామూలుగా అటు నాటక రంగంలో కానివ్వండి, ఇటు సినిమా రంగంలో కానివ్వండి, బిఫోర్ ఆత్రేయ ఆఫ్టర్ ఆత్రేయ అన్నారు. ఆత్రేయ గారు రాక ముందు నాటకం ఒకలాగా ఉండేది, ఆత్రేయ గారు వచ్చిన తర్వాత నాటకం ఒకలాగా మారింది. సినిమా కూడా అంతేనండి. అంతకుముందు సంభాషణలు ఉండేది, ఆత్రేయ గారు వచ్చిన తర్వాత అవి డైలాగ్స్ అయ్యాయి. అంటే డైలాగ్లో ఒక చిన్న నాటకీయత ఉండాలండి. ఆ నాటకీయత అంటే లోతైన భావం. అంతకుముందు ఏంటంటే పాత్రలు మాట్లాడుకుంటూ ఉంటాయి, చాలా ఉజ్జంగా మాట్లాడుకుంటూ ఉంటాయి, ఆ సన్నివేశాన్ని పండిస్తూ ఉంటాయి. అయితే ఆ సన్నివేశంలో అంతర్లీనంగా ఉన్నటువంటి సబ్ టెక్స్ట్ని కూడా చెప్పేది ఆత్రేయ గారి మాట. సబ్ టెక్స్ట్ చెప్తుందండి. ఇప్పుడు పెద్దలు ప్రేమనగర్ సినిమా గురించి చెప్పారు. ప్రేమనగర్ సినిమాకి ప్రతి అక్షరం ప్రాణం పోసింది. ఆ సినిమాకి నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, ఎవరన్నా రైటర్గా రావాలి అంటే ముందు ప్రేమనగర్ సినిమాని ఒక 10-15 సార్లు చూస్తూ ఉండండి, నెలకొకసారి చూస్తూ ఉండండి అని చెప్తాను నేను ప్రేమనగర్ సినిమా గురించి. ఉదాహరణకు ఒక సీన్ చెప్తారండి, సబ్ టెక్స్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. 2 మాటలు చెప్పి కూర్చుంటాను నేను. నాగేశ్వరరావు గారికి వాణిశ్రీ గారు
ఫ్లైట్లో పరిచయం, ఆవిడ ఎయిర్ హోస్టెస్. ఈయన ఆ ఫ్లైట్లో మందు తాగుతూ పడిపోతుంటాడు, చాలాసార్లు సర్వీస్ చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆ తర్వాత ఆవిడే నాగేశ్వరరావు గారి దగ్గరికి సెక్రటరీగా ఇంటర్వ్యూకి వస్తుంది. నాగేశ్వరరావు గారికి ఉండాల్సిన అవలక్షణాలు అన్నీ ఉంటాయి ఆ సినిమాలో. సరే ఆయన నుండి ఇదేంటి మామూలుగా ఏం రాస్తామండి మనం, సీల్ పేపర్ ఇస్తే రాయండి అంటే, ఏంటి నా గురించి మీకు తెలుసు కదా, ఇదేంటి ఎయిర్ హోస్టెస్ మంచి జాబ్ కదా, ఎందుకో తెలిసి ఇక్కడికి వచ్చారు, సెక్రటరీగా ఉండాల్సిన అవసరం ఉంది, శాలరీ కూడా బాగా వస్తుంది కదా. లేదండి ఇంట్లో కూడా కొంచెం భయపడుతున్నారు, వద్దంటున్నారు. అవునా, సరే నేనంటే ఏంటో మీకు తెలుసు కదా, నాకు అలవాటు తెలుసు, నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు, మరి నారాయణ వాడి దగ్గర ఎట్లా చేస్తారు మీరు, తప్పదు కదండి, చేయాలి కదండి, ఇట్లా రాస్తాం. సోది ఆయన రాస్తాడండి 3 మాటలే. ఆకాశంలో తిరిగే వాళ్ళు నేల మీదకి వచ్చారే అంటే నిలకడ కోసం అంటుంది. నిలకడ కోసం ఏమాత్రం నిలకడలేని నా దగ్గరకు వచ్చారు, అయిపోయింది. 3 లైన్స్లో జస్ట్ 3 వాక్యాల్లో ఆయన మనం మామూలుగా పావుగంట చెప్పే సన్నివేశం చెప్పేసి ఎవరు వెళ్తుందండి, అది ఇంపాసిబుల్ థింగ్. పాట కూడా మారిపోయిందండి ఆయన వచ్చిన తర్వాత. అంతకుముందు ఒక అమ్మాయి అబ్బాయి పాట పాడుకుంటూ ఉంటే చందమామ గురించి వెన్నెల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వెన్నెల నాతో మాట్లాడుతుంది, చందమామ నీకంటే అందంగా ఉందా, చందమామ కంటే నువ్వే అందంగా ఉన్నావు, ఇవన్నీ ఉండేవి. అసలు నిజంగా ఒక టీనేజ్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి పాడుకుంటే ఏం పాడుకుంటారు? మరో చరిత్ర సినిమా పాటని మార్చేసింది. అసలు చూడండి, 16 ఏళ్లకు ఏం పాట అది, 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు, తెరచాపసగిన చెరులు శిలలకు, ఆఖరికి నీకై చిక్కిన నా నడుములకు కోటి దండాలు, నిన్ను నన్ను కన్నవాళ్ళకి కోటి దండాలు. ఇలాంటి సాహిత్యం ఆ మరో చరిత్ర నుంచే పుట్టిందండి, అంతకుముందు లేదు. ఇలాంటి సాహిత్యం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయనకి ఏంటంటే దారి వేయటం అలవాటు. నాటక రంగంలో దారి వేశాడు ఆయన, సినిమా రంగంలోనూ దారి వేశాడు. ఆయన వేసిన దారిలోనే ఇంకా నడుస్తూ ఉన్నాం. అంత మహానుభావుడు అండి. ఇంకోటి ప్రేమనగర్ ఇంకోటి కూడా చెప్పాలి, అద్భుతంగా రాశాడు కాబట్టి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యిందని అందరూ చెప్తూ ఉంటారు, అది నిజమే. ఎక్కడ రాయకూడదో అక్కడ రాయలేదు కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఎక్కడ రాయకూడదో తెలియని వాడు రచయిత. బాగా రాస్తారు, చాలా మంది రాస్తారు, అద్భుతంగా రాస్తారు, కానీ ఆయనకి ఎక్కడ రాయకూడదో తెలియదు. ఉదాహరణకి కూడా చెప్తాను సన్నివేశం. ఆయన దొంగతనం వేస్తారు, హారంగా చేసింది. దొంగతనం వేస్తే ఆ అమ్మాయి చాలా అవమానం ఫీల్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయిని దొంగ అంటుంటారు. నాగేశ్వరరావు గారు వస్తారు. నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆమె దొరికిపోయినట్టుగా క్రియేట్ చేస్తారు. ఆ అమ్మాయి సూట్ కేసులోనే ఉంటుంది ఆ హారం. నాగేశ్వరరావు గారు నేనే ఇచ్చాను, ఏమాడున్నారు మీరు అని చెప్పి ఆ అమ్మాయి ఆత్మాభిమానాన్ని కాపాడతారు. వాణిశ్రీ గారు కూడా అమ్మాయ నన్ను సేవ్ చేశాడు అని చెప్పి చాలా ఆనందంగా బయటకు వస్తుంది, కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఉంటుంది. ఆయన కాలికేటప్పుడు అంటారు నాగేశ్వర గారు, లత ఎందుకు చేశావు ఈ పని అని. అలానే ఆ అమ్మాయి అల్లాడిపోయి, అంటే వాళ్ళందరూ కూడా అన్నా కూడా నేను ఫీల్ కాలేదు, కానీ నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటావా అని చెప్పేసి ఒక పెద్ద డైలాగ్ తిడుతూ ఉంటే నాగేశ్వరరావు గారు ఒక్క మాట మాట్లాడారండి. కారణం ఏంటంటే అక్కడ కనుక నాగేశ్వరరావు గారు ఒక్క మాట మాట్లాడిన సినిమా ప్లాన్. ఎందుకంటే ఆ మాట అనకూడదు, ఆయన క్యారెక్టర్ ప్రకారం, కథ ప్రకారంగా ఆ మాట అనకూడదు. అనకపోతేనేమో కథ ముందుకు రాదు. ఎందుకు? ఆ అమ్మాయి కోసం పెద్ద ప్రేమ నగరే కట్టాడు. ఆ అమ్మాయి అడిగితే ఏవైనా ఇస్తాడు. హారం కాజేయాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏంటి? ఆ విషయానికి తెలుసు. ఆఫ్టర్ ఆల్ హారం కదా, ఆ అమ్మాయి కోసం పెద్ద ప్రేమ నగరే కట్టాడు కదా. రేపు పొద్దున పెళ్లి చేసుకోబోతున్నాడు కదా. పెళ్లి చేసుకుంటే మొత్తం టోటల్గా ఆ ఖాందాన్ మొత్తానికి ఆవిడే కదా. ఇదంతా నీకు తెలుసు కదా. అయినా కూడా జస్ట్ హారం విషయంలో ఎందుకు చేసేది పని ఎందుకు అడుగుతాడు? ఆ క్యారెక్టర్ కథ ప్రకారం చూస్తే అడగకూడదు. అడగకపోతేనేమో కథ ముందుకు నడవదు. అక్కడ నాగేశ్వరరావు గారికి ఒక్క మాట రాసినా కూడా జనం ఏంటి, ఆమె చెప్పినంత నిజమే కదా అని వేస్తారు.
దొరికిపోతుంది. అర్థమైంది కదండి? ఆ క్యారెక్టర్ దొరికిపోతుంది, ఆలోచనలో పడతారు. అక్కడ ఆయన సైలెంట్గా ఉంటే ఆడియన్స్ అందరూ అటు వాణిశ్రీ గారికి జరిగినటువంటి అవమానం గురించి అయ్యయ్యో పాపం అనేసాడే ఈ మనిషి, పాపం బాధపడుతుందని సావిత్రి గారు మన వాణిశ్రీ గారి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప నాగేశ్వరరావు గారు ఈ మాట ఎందుకు అన్నాడు అనకూడదే అనేటువంటి ఆలోచన వెళ్ళదు. వెళ్ళకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం వాణిశ్రీ గారి క్యారెక్టర్ పెట్టాడు ఆయన. పొరపాటు నాగేశ్వర గారు ఒక్క మాట మాట్లాడినా కూడా జనం ఆలోచించడం మొదలు పెడతారు. అనకూడదు కదా, ఈయన ప్రేమనగర్ కట్టిన మనిషి రేపొద్దున మొత్తం జీవితాన్ని కాందాన్ని మొత్తాన్ని ఇచ్చేసే మనిషి ఆఫ్టర్ ఆల్ హారం తీసుకుందని ఎందుకు అనుకున్నాడు ఈ క్యారెక్టరు అని ఆలోచన పడతారు ఆడి. అలా ఆడియన్ని ఆలోచనలో పండియకుండా అక్కడ నిశ్శబ్దంగా ఒక్క మాట కూడా నాగేశ్వరరావు గారు అననీయకుండా ఆ సినిమా ఇప్పటికీ కూడా తెలుగు క్లాసిక్స్ లో ఒకటిగా నిలబడిపోవడానికి కారణమైంది ఆ రోజు నాగేశ్వరరావు గారి మౌనం. ఆ మౌనాన్ని రాసినటువంటి ఆత్రేయ. సో ఆయనకి సినిమా గ్రామర్ తెలుసు, సినిమా ఎలా ఉంటే హిట్ అవుతుందో తెలుసు, ఏ మాట జనం హృదయానికి తాకుతుందో తెలుసు. పుంఖాలుగా రాయాల్సిన అవసరం లేదు. ఒక్క మాటతో జీవితం మొత్తాన్ని చెప్పేసేటువంటి మహనీయుడు ఆయన. అటు పాటలో కానీ ఇటు ఆయన మాట పాడుతుందండి, మాట పాడుతున్నట్టుగా ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా, రాయిని ఆడద చేసిన రాముడివా, గంగను తలపై మూసే శివుడివా, ఏమనుకోను నేనేమనుకోను, అదే నేను రాయిని కాదు, నేను రాయిని కాదు, నేను రాముని కాదు, నువ్వు రాయుడు కాదు, నువ్వు గంగవు కాదు, నేను శివుడు కాదు, మరేమనుకోను, చూడనుకో, నీ వాడు అనుకో, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటారు. అది పాడైపోయి అంటే అద్భుతంగా చందోబద్ధంగా మాటని పాటలాగా రాయగలిగినటువంటి మహనీయుడు. ఇక అలాంటి మనిషి, అలాంటి కవి, అలాంటి రచయిత నాకు తెలిసి లేడు, రాడు. నన్ను ఆశీర్వదించి ఆ మహనీయుని పురస్కారం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సత్కరించుకోవడం అంటే ముఖ్య అతిథి గౌరవ న్యాయమూర్తులు గౌరవనీయ జస్టిస్ రాధారాణి గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీలంక గాంధీ గారిని సత్కరిస్తారు. రాధారాణి గారు సత్కరించిన అనంతరం మనం ఆల్రెడీ ఓరెడ్డి గారిని రామారావు గారిని సత్కరించుకున్నాం కాబట్టి శ్రీలంక గాంధీ గారిని సత్కరిస్తారు. తర్వాత అద్భుతంగా ప్రసంగించినటువంటి జ్యోతి గారిని సత్కరించవచ్చు. ప్రముఖ సాహిత్యవేత్త జ్యోతి గారిని సత్కరిస్తాం. తర్వాత రాజా వెన్నంరెడ్డి గారిని ఇప్పుడే క్లుప్తంగా మాట్లాడిన అద్భుతంగా ప్రసంగించిన మా సుబ్బరాజు గారు ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ పాలపర్తి సంధ్యారాణి గారు. రండి మేడం, తొందరగా వచ్చేసేయండి. ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ పాలపర్తి సంధ్యారాణి గారు. పాలపర్తి సంధ్యారాణి గారు. ప్రతి ఒకసారి లాస్ట్ అవుతారు. జమలాపురం రాధాకృష్ణ గారు యువకళ వాహినికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జమలాపురం రాధాకృష్ణ డాక్యుమెంటరీ నిర్మాత, కల్పవృక్షానికి డాక్యుమెంటరీ నిర్మాత కూడా ఆయన. తర్వాత మైహూమ్ అవతార్లో ఉండి ఇప్పటివరకు 26 ప్రోగ్రామ్స్ చేసినటువంటి గొప్ప, మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తారు జమలాపురం రాధాకృష్ణ. తర్వాత మా హమీద్ ఎంఏ హమీద్ ప్రదీప్ మా సంస్థకు అత్యంత సన్నిహితుడు, ఆయన కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. ప్రదీప్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. చంద్రశేఖర్, తర్వాత చంద్రశేఖరమ్మ
ఈనాటి మా సభాధ్యక్షుడు సారిపల్లి వారిని సత్కరించవలసిందిగా మా జస్టిస్ గారిని సారిపల్లి వారిని సత్కరిస్తారు. జస్టిస్ రాధారాయణ గారు వచ్చాము వందన సమర్పణ చేయవలసిందిగా ఎంఏ హమీద్ గారి కోసం యువ కళావాహిని ప్రెసిడెంట్ లంకా లక్ష్మణ్ గారు అన్ని కార్యక్రమాలు డిజైన్ చేస్తారు. తెలంగాణ సుప్రసిద్ధ సినీ స్టార్ రైటర్ శ్రీ బుర్రా సాయినాథ్ మాధవ్ గారికి ఆత్రేయ రచన పుస్తక ప్రదానం. ఈ సభకు ఇచ్చేసిన పెద్దలు, ముఖ్య అతిథి డాక్టర్ జి రాధారాణి గారు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, సభా అధ్యక్షులు సంస్కృతి మంత్రి సారిపల్లి కొండలరావు గారు, అఖిలేయ నాగేశ్వర నాటక కళా పరిషత్ అధ్యక్షులు, సభా ప్రారంభం కళారత్న ఓనేటి పరశురామ్ గారు, ఆత్మీయ అతిథులు పిఎల్ గాంధీ గారు, శ్రీమతి జ్యోతి గారు, సినీ విజ్ఞాన విశారద ఎస్సి రామారావు గారు, రాజం వెల్లారెడ్డి గారు, మరి సభకు ముందు సంస్కృతిగా నిర్వహించిన గాయని గాయకులు శ్రీమతి రేవతి గారు, పవన్ కుమార్, సంధ్యావర్షి గారు, ఈ మా ప్రేక్షక బృందాలకి ప్రెస్ మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ మా కొండరావు గారి ఆశీస్సులతో ముందు ముందు 2 రాష్ట్రాల్లో కూడా మంచి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.